హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. జాక్ మిషన్ ఉంటుంది కదా, పెద్ద మిషన్స్ ఏవైనా సరే అండి, ఆయిల్ అనేది మారుస్తూ ఉండాలి. 4 మంత్స్కి ఒకసారి, ఎక్కువగా స్టిచ్ చేస్తున్నట్లయితే 3 మంత్స్కి ఒకసారి. ఇక్కడ మా ఆయన అయితే వచ్చారు, ఆఫీస్ నుండి తొందరగా వచ్చారనమాట. తనకి చెప్పాను ఇలా ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పేసి. ఆయిల్ కూడా చాలా డేస్ అయిపోయింది తెచ్చి కూడా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చూస్తున్నారు కదా, తనంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారండి. లోపల మనకి చిన్న చిన్న దారాలే కావచ్చు, లేదంటే క్లాత్స్, చిన్న క్లాత్స్ పీసెస్ ఉంటాయన్నమాట, చిన్న చిన్న పీసెస్. ఈ సైడ్ అంతా కూడా నేను క్లీన్ చేసేసాను. అది వీడియో తీసింటే బాగుండేది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ అన్నమాట మొత్తం కూడా చెత్త ఉండింది, అంతా కూడా తీసేసాను. ఇంకా తర్వాత వీడియో షూట్ చేద్దాం కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది. పెద్ద మిషన్స్ ఉన్న వాళ్ళు ఆయిలింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అసలు మనకి ఆయిలింగ్ కింద ఉంటుంది కదా, పైకి ఎలా పాస్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పేరుకుపోయిందండి. అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట ఆయిల్ మొత్తం కూడా. చూసారా, ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చిందనమాట ఆయిల్ కూడా. ఇలా ఉన్నప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మనకి హై లో ఇలా రెండైతే ఉంటాయి మనకి. నేను చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ ఫస్ట్ తను చేయి పెట్టకుండా ఇలాగే తీసేద్దాం అనుకున్నారు, కానీ లాస్ట్కి చేయి పెట్టేశారనమాట. తప్పలేదు, అసలు చేయి కంటుకోకుండా తీయాలి అనుకున్నారు. అంటే మనం ఉన్నది షాప్లో కదా, ఇంటి దగ్గర అయితే ఏం పర్వాలేదు, కడిగేసుకుంటాం మళ్ళీ చేతులు సోప్తో. కానీ ఇక్కడ అలా కాదు కదా, అలాగే అనుకున్నారు. లాస్ట్కి చేయి పెట్టేసి పిండేశారనమాట డస్టర్ని. క్లాత్ అయితే తుడిచేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారనమాట. చూశారు కదా, ఆ ఆయిల్తోనే మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు మనకి. కింద అంతా చిన్న చిన్న పీసెస్, దారాలు, కుందన్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఆయిల్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. అదంతా పిండిన తర్వాత మా హస్బెండ్ అయితే తన్ని బాగా గీకారనమాట. చారలు పడ్డాయి, అంటే అంతలాగా పెరుక్కుపోయిందనమాట. నేనేంటంటే ఇంకా ఆయిల్ ఉంది కదా, కలర్ చేంజ్ అవ్వలేదు కదా అని చెప్పేసి 1 మంత్ బ్యాక్ చూశాను నేను. ఇంక ఇప్పుడే అవసరం లేదులే అని చెప్పేసి, ఆయిల్ కూడా ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకా తను నిన్న తొందరగా వచ్చేసరికి, లేదు బావా ఇలా క్లీన్ చేసేద్దాము ఆయిల్ అని చెప్పేసరికి తను ఇంకా స్టార్ట్ చేసేసారు. సరే డస్టర్ తీసుకురాపో అని చెప్పేసి ఇంక ఇలా స్పాంజ్ అయితే తీసుకొని వచ్చేసాను. లేయర్ లాగా ఫామ్ అయిపోయి అంత పేరుకుపోయిందండి నిజంగానే. అందరి మిషన్స్ ఇలా ఉంటాయో లేదో మరి నాకైతే తెలీదు, నాదైతే ఇలా ఉంది. అలాగే ఉంటాయిలేండి. ఆయిల్ అనేది ఎక్కువగా స్టిచ్ చేస్తే ఒక 3-4 మంత్స్కి మార్చేయాలన్నమాట, ఎక్కువగా పెట్టకూడదు అలాగా. చూస్తున్నారు కదా, ఇలా డస్టర్తో మొత్తం కూడా తీసేస్తూ వచ్చారు. అక్కడ చిన్నది లోపలికైతే ఉంది, దాంట్లో నుంచి కూడా ఆయిల్ తీసేస్తున్నారనమాట. ఇది మీరు కింద ఏదైతే చూస్తున్నారో కొద్దిగా గోల్డెన్ షేడ్లో, అదంతా కూడా ఆయిల్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. చూసారా, ఎంత క్లీన్ చేస్తున్నా రావట్లేదండి. గుండు పిన్నులు అన్నీ పడ్డాయి, ఒక నీడిల్ పడింది, సూది, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా తను తీస్తూ అరుస్తున్నాడు, చూసుకోవాలి కదా అప్పుడప్పుడు, ఇలాగే పెట్టేశావు అని చెప్పేసి అన్నారు. ఆయిల్ తెచ్చి కూడా 2-3 మంత్స్ అయితే అయిపోయిందండి. ఎప్పుడో క్లీన్ చేయాలనుకున్నాను. మనకి ఇక్కడ హైలో ఒక చిన్న యారో మార్క్ లాగా 2 కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? హైలో అనేసి ఉంటుంది. ఇంకా ఉంది కదా ఆయిల్ అని చెప్పేసి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. చూశారు కదా, ఇదంతా ఆయిల్ మనకి ఇక్కడ థ్రెడ్ ఒకటి కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి నీట్గా. లాస్ట్లో మా ఆయన అంతా క్లీన్ చేసిన తర్వాత నేను తర్వాత మళ్ళీ వీడియో అనేది షూట్ చేశాను. మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. ఇదైతే చిన్నది ఒకలాగా ఇచ్చారు అనమాట, అంటే స్క్రూ లాగా ఇచ్చారు. దాన్ని అలాగే తీసేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేశారు. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది. నాకు కూడా పెద్దగా తెలియదండి. ఇంకా నేను కూడా వీడియో అనేది చూడలేదు, కానీ ఎక్కడ ఇంకా తనే అన్నీ కూడా నీట్గా తీసేసి నీట్గా క్లీన్ చేసేసారు. మీకు యూజ్ అవుతుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, యూజ్ఫుల్ వీడియోస్. ఒక్కసారి చెక్ చేసి మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇలా అంతా గీకుతున్నారనమాట, రావట్లేదు అసలు. చూసారా, తను గోరుతో గీకుతుంటే ఇంక ఇలా లేయర్ లాగా ఫామ్ అయిపోయింది, అసలు రావట్లేదు. ఇంకా వదిలే బావా, ఎంతసేపు అని అలా తుడుస్తూ ఉంటావు అని చెప్పేసి నేను అన్నాను. స్టిచ్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి అసలు. ఈ పని ఇంక మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టేసుకున్నాము.
అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టేసుకున్నాం కదా, ఇంకా కుట్టాలి, తొందరగా లేట్ అయిపోతుంది. అప్పటికి 6:45 దాకా అయ్యింది ఈవినింగ్ టైము. ఇంకా మళ్ళీ ఇక్కడ కుందన్స్ ఇవన్నీ అంటుకుపోయి ఉంటే అన్నీ తీస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఏదైనా పని చేస్తే నీట్గా చేయాలంటారండి. ఇంకా కొద్దిగా చేసి కొద్దిగా వదిలేసి అలా అయితే అస్సలు ఒప్పుకోరు తిను. ఇంకా సరేలే అని చెప్పేసి ఎంత టైం పట్టినా ఇంకా ఉన్నానమాట. ఏం చేయాలి చెప్పండి, ఆయిల్ అంతా కూడా ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఆవులింతలు వస్తున్నాయండి. ఇది నిద్ర టైం నాకైతే 3:45 అయితే అయ్యింది. మధ్యాహ్నం వస్తూనే తినేసి కాసేపు అయితే పడుకొని నిద్రపోతాను. నిన్న కూడా వీడియో పెట్టలేదు. సలీమా కూడా అడిగింది, ఏంటక్క నిన్న వీడియో పెట్టలేదు అని చెప్పేసి. అందుకని ఇంకా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అనేది హెవీ అయిపోయిందండి. అసలు వీడియో షూట్ చేయడానికి కూడా ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను షూట్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ అయితే షాప్కి వెళ్తానే 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకొకటి కటింగ్ చేసి పెట్టానండి, స్టిచ్ చేయాలి. ఇంకా ఈ మధ్యలో తొందరగా స్టిచ్ చేసి ఇచ్చేస్తే మనీ కూడా వస్తాయి కదా, కొద్దిగా అవసరం అయితే ఉంది. అసలు మనీనే షాప్లో లేకుండా షాప్ కంటే వెళ్ళేసి ఫాల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసానండి, కలర్స్. షాప్లోకి అయితే నిన్న మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఏం షాప్లో లేకుండా ఒక 100 రూపీస్ పెట్టేసి మొత్తం కూడా ఫాల్స్లు తీసుకొని వచ్చేసాము నిన్నైతే మేము. ఇక్కడ హైలో చూస్తున్నారు కదా, మరీ ఎక్కువైతే వేసేసుకుంటుందండి. ఆయిల్ అయితే తక్కువే వేసుకోవాలి. ఇక్కడ ఈ పైపు నుంచి కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఫిల్టరు అదంతా చూస్తున్నారు కదా, కింద చూపిస్తాను, లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇది తను మళ్ళీ సెట్ చేసేసారు. చూసారా, గీకుతుంటే వచ్చేస్తుంది అనమాట. అలా ఇంక ఎంతసేపు అంటే గీకుతామండి, అలా ఇంకా రావాలి అంటే అది ఇంకా నార్మలే. ఇంక ఇక్కడ మా ఆయన తుడుస్తున్నారు కదా, అక్కడ నేను ఆల్రెడీ డస్ట్ ఉంటే తీసేసాను. ఇంకా తర్వాత వీడియో షూట్ చేద్దాం కదా అని చెప్పేసి మళ్ళీ గుర్తొచ్చి వీడియో అనేది తీసాను అనమాట. లేదంటే మర్చిపోయి ఉన్నాను. ఇంకా అంతా కూడా అక్కడ కూడా తుడుచు బావా అంటే తుడిచాడనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మొత్తం కూడా క్లియర్గా కింద అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఇదొక థ్రెడ్ చూస్తున్నారు కదా, ఇదొకటి కింద ఒకటి కనిపిస్తుంది కదా, అదొక థ్రెడ్. ఈ థ్రెడ్ ద్వారా పైప్లో నుంచి సప్లై అవుతుందన్నమాట ఆయిల్. ఇదొక థ్రెడ్ అండి. ఈ రెండు కూడా మీకు ఇంకా పైప్ చూపించాను కదా, ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట. ఆయిల్లో ఏవైనా పడినా కూడా ఆ ఫిల్టర్ ఉంది కాబట్టి లోపలికైతే ఏం వెళ్ళవు మిషన్ లోపలికి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంటుందన్నమాట అది. ఇంక ఇది వచ్చేసి చూస్తున్నారా, మొత్తం కూడా నీట్గా అయిపోయిందనమాట, క్లీన్ చేసేసారు. ఇంకా అక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి, కానీ ఇంకా అలాగే ఉంచేసి నాకు వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టేయి అన్నాను. హై ఉంది కదా, మరీ అంతవరకు అయితే వేసేయకూడదండి. ఆయిల్ అయితే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూస్తున్నారు కదా. వెయ్యి బావా ఇంకొంచెం అన్నాను, ఎక్కువైతే మరీ వేసుకోకూడదమ్మా అని చెప్పేసి అన్నారనమాట. కొద్దిగా మిడిల్ లేక్ అయితే వేశారు, చూస్తున్నారు కదా. ఇలా అన్నమాట, మరీ ఎక్కువైతే వేసేసుకోకూడదండి, పై దాకా వేసేసుకోకూడదు. మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు అనేది ఆయిల్ మనం చేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఎక్కువగా స్టిచ్ చేస్తున్నప్పుడు 3-4 మంత్స్కి ముందే మనము చూసుకుంటూ ఉండాలండి. ఎక్కువ స్టిచ్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ సప్లై అవుతుంది కాబట్టి ఆయిల్ కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. మరీ మీరు చూసుకోకుండా అలా ఉండకండి. అప్పుడప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలి 3-4 మంత్స్కి. అప్పుడే మనకి మిషన్ అనేది ఎటువంటి రిపేర్ రాకుండా నీట్గా ఉంటుంది. చూసుకోకుండా అలాగే స్టిచ్ చేసామనుకోండి, రిపేర్స్ రావడము, పాడైపోతుంది మిషన్ కూడా. ఎక్కువ రోజులు అనేది మనకి ఉండదన్నమాట. చూసుకుంటూ మార్చుకుంటూ ఉంటే ఎటువంటి రిపేర్స్ రాకుండా ఉంటాయి. మనం ఒక్కటి ఆయిల్ మార్చేసుకున్నామంటే ఇంకా ఏదైనా మిషన్లో ప్రాబ్లం వచ్చిందంటే సూదులు అనేది మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.